బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి 4.32 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. నేటితో ఈ ప్రక్రియ ముగియనుండగా ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటుండటం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వారు ప్రభుత్వంపై కోపంతో వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని విపక్షాలు అంటుండగా తాము చేసిన మంచిని చూసి తమకే ఓటు వేస్తున్నారని అధికార పార్టీ చెబుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వ ఉద్యోగులు నేటితో కూడా ముగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ పూర్తి స్థాయిలో ఎన్నికల అభ్యర్థుల్ని నిర్ణయించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైతే మరి టీచర్స్ పెద్ద ఎత్తున కూడా ఓటు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,32,000 మంది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు సభల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ కూటమికి పట్టం కట్టారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే క్రమంలో అటు వైసీపీ కూడా ఆ ప్రభుత్వ పథకాలు కానీ అటు సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రభుత్వం సానుకూలంగా ఉద్యోగులకి ఎన్నో అవకాశాలు ఇచ్చిందంటూ కూడా మరి ప్రభుత్వానికే మరోసారి పట్టం కట్టారంటూ కూడా వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం క్షేత్రస్థాయిలో మాత్రం ఖచ్చితంగా కూటమికే ఎక్కువగా ఉద్యోగులు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు టీచర్స్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అంగన్వాడీ వర్కర్స్ కి సంబంధించి కానీ అటు టీచర్స్ కి సంబంధించి కానీ అటు పోలీసు ఉద్యోగులకు సంబంధించి కూడా రావాల్సినటువంటి అనేక బెనిఫిట్స్ సంబంధించి కూడా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకి రానటువంటి పరిస్థితి కనపడుతుంది. సిపిఎస్ విషయంలో కూడా సరైన స్టాండ్ వైసీపీ తీసుకోకపోవడంలో కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు 70% కూడా 70% కూడా అటు టీడీపీ కూటమికే ఎక్కువగా పడ్డాయని చెప్పి కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎక్కువ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత అయితే వినపడుతుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ వ్యవహారంలో మనం అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు అటు వైసీపీ అభ్యర్థులు కూడా కొంత అసహనానికి లోనైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాలెట్ ముగించినటువంటి నేపథ్యంలో ఏదైతే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు పైబడి ఎవరైతే పోలింగ్ ఆ రోజు రాని వాళ్ళు కూడా ముందుగానే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అవ్వ తాతలకు సంబంధించి కూడా ఆ ఓటు ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి కొంత సానుకూలంగా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కూటమికే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టినటువంటి పరిస్థితి మనకి అందుతున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ రమేష్.